హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు అక్షయపాల్ నేను గుంటూరు రోడ్లో ఉన్నటువంటి నిర్జన ప్రదేశంలో ఈ గ్రామానికి చివర ఉందన్నమాట. 2025 సంవత్సరంలో ప్రస్తుతానికి మేము 7 నెలల్లో ఇక్కడ గుంటూరు రోడ్లో ఊరి చివరన్నమాట. ఇది ఈ కట్టడాలు ఇదంతా ఒకప్పుడు ఆ బిల్డింగ్లో ఉన్నది కూడా నిర్జన ప్రదేశాలే. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ దశకి చివరికి వచ్చింది గ్రామం ఊరు. నెక్స్ట్ సంవత్సరానికి ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం. అలాగనే అక్షయపాల్ ఇక్కడ కొన్ని రకాల మొక్కలు మనకు అగపడుతున్నాయి. ఏమేమి మొక్కలు చెప్పమాట? ఇదిగో గరిక, ఇది గరిక, అవి జాగ్రత్త. వామిటి మీసాలు, వామిటాకు అంటారు దీన్ని. ఈ వామిటాకు దేనికి పనికి వస్తుందంటే, ఒకప్పుడు పిల్లతల్లులు ఈ ఆకు గనక వండుకొని తింటే పాలు పుష్కలంగా పడతాయంట. ఇప్పుడు 2 రకాల చెట్లు అయినా ఇక్కడే ఒక పడుతుంది. ఇంకొకటి మన ప్రాంతంలో దీన్ని ఎద్దుచ్చలాకు అంటారు. మన ప్రాంతంలో ఇది ఎద్దుచ్చలాకు అంటారు అనమాట. ఇది కొన్ని ఆరోగ్యాలకు పనికి వచ్చింది. ఆరోగ్య సూత్రాల్లో మొట్టమొదటి ఇది. మొలలకు సంబంధించినటువంటి వాళ్ళు కనుక ఈ ఆకు కనుక రోజు ఒక గుప్పెడు నవిలి మింగేదైతే ఇంత ఉండలుగా చేసుకొని తినేమాటైతే సమర్థవంతంగా గర్భాశయం క్లీన్ అయ్యి మళ్ళీ కూడా శుభ్రంగా తగ్గిపోతాయి. దీనికి తోడు గాడిద గడ్డపాకు కనుక దొరికిందంటే ఇది కలిపేసుకుంటే గాడిద గడ్డపాకు నులిపురుగులను చంపేస్తే ఇదేమో గాయాలను మానుపుతుంది అనమాట, యాంటీబయాటిక్గా. ఇది వయ్యారి భామ చెట్టు, ఇది కూడా వామిటి మీసాల చెట్టు, వామిటాకు. ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది. ఇక్కడేంది పచ్చబొట్టాకు ఉంది. ఇది పచ్చబొట్టాకు. ఈ ఆకు గిల్లంగానే కాడ గిల్లంగానే పాలు వస్తాయి. ఇదిగో అనమాట పచ్చబొట్టాకు ఇది. ఇంకా ఏం ఆకు ఉంది? తెల్ల ఉమ్మెత్తాకు. ఇదిగో అక్షయపాలు, ఇదిగో తెల్ల ఉమ్మెత్త చెట్టు. ఈ తెల్ల ఉమ్మెత్త చెట్టు చాలా ఆరోగ్యకరమైనటువంటిది, మెడిసిన్గా ఉపయోగపడుతుంది. నల్ల ఉమ్మెత్త కానీ తెల్ల ఉమ్మెత్త కానీ. ఈ కాయలు వచ్చినప్పుడు కాయలను కనుక సేకరించుకొని చూడు, కాయలు కింద పడే రాళ్ళు. ఇది కాయలు. ఈ కాయల్ని కనుక సేకరించి వాటిలో విత్తనాలు ఉంటాయి. ఇది ఓహో, చాలా మంచి సమాచారం దొరికింది. మొత్తం కాయలు అన్నమాట. ఈ కాయల్లో సన్న విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలు కనుక మనం సేకరించుకొని చూడు, ఈ విత్తనాలు సేకరించుకొని నువ్వుల నూనెలో కానీ ఆవాల నూనెలో కానీ వాటిని మంచిగా వేపుకొని కొద్దిగా వేడి చేసుకుని గాజు చేసాల్లో దాచిపెట్టుకుని మాటైతే మోకాళ్ళ నొప్పులు కానీ గిలకలు కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఉంటే అది రాసుకుంటే తగ్గిపోతాయి. దివ్యన్ చెట్టు, అతిబాల చెట్టు చూస్తున్నారు కదా, అతిబాల చెట్టు. ఇన్ని రకాల ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగనే నాకు కొన్ని మాత్రమే తెలుసు. మీరు కూడా తెలియని చెట్లు ఆకుల గురించి తెలుసుకొని రాబోయే తరాలకు వాటిని అందించి తెలియపరచాలని, వాటి ద్వారా మన ఆరోగ్యాలను కాపాడుకుంటూ ప్రకృతిలో భాగంగా మనం జీవించాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. అక్షయపాల్ ఏమైనా చెప్పగలవా? చెబుతా. చదువుకోవాలి మనిషి, చిన్న వయసులో చదువుకోవాలి. చదువుకుంటే ఏమొస్తుంది? జాబ్ వచ్చుద్ది, వ్యాపారం చేయొచ్చు, రాజకీయాలు చేయొచ్చు. ఈ దేశానికి మనం ఎన్నో రకాలుగా సేవలు అందించవచ్చు. డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు. ఇవన్నీ చదువు ద్వారానే సాధ్యపడతాయి, అవునా కదా? అలాగనే పిల్లలందరికీ నువ్వు తెలుసుకున్నటువంటి సందేశం ఏంటి చెప్పు? ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి, మంచిగా జాబ్ వచ్చుద్ది. ఈ దేశానికి మనం ఎన్నో సేవలు అందించవచ్చు, అవునా కదా? తల్లిదండ్రులు మంచిగా పోషించుకోవచ్చు, చూసుకోవచ్చు వాళ్ళని. ఈ దేశానికి సేవలు అందించవచ్చు, ఈ దేశాన్ని ముందుకు నడిపించవచ్చు. ప్రపంచ దేశాల్లో మన దేశానికి కూడా ఒక స్థానాన్ని కల్పించవచ్చు, ఒక స్థానాన్ని, అవునా కదా? అలాగనే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, విశ్వనరుడు శ్రీనివాస్ అని. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని, కామెంట్ చేస్తారని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా. ధన్యవాదాలు.